ఏప్రిల్కి మన సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ నోటిఫికేషన్ రేపు జారీ చేస్తున్నాము. సో రేపటి నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో రేపు బేసికలీ 18th April 2024 మార్నింగ్ 11 AM to 3 PM నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. 25th ఈవినింగ్ 3 PM వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్. సో ఆ నామినేషన్ డేట్ 25th ఈవినింగ్ 3 PM వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్, దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ CEO సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో, రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ని రిసీవ్ చేయడం అవుతుంది. అభ్యర్థులు వాళ్ళ పర్సనల్గానే రావచ్చు, లేదా వాళ్ళ ఫామ్స్, నామినేషన్ ఫామ్స్ తోటి, లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫామ్స్ పంపించవచ్చు మాకు. సో వాళ్ళతో పాటు మ్యాక్సిమం 4 number of people ఆర్ అలౌడ్ ఇన్ సైడ్. అండ్ వెహికల్స్ కూడా వాళ్ళకి 100 meters వరకు వెహికల్స్ ఆర్ అలౌడ్. అండ్ బేసిక్లీ ఏంటంటే 25th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నామినేషన్స్ తీసుకుంటాం. తర్వాత 26th స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th of April రోజు చేయబడుతుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ ఇస్ 29th of April. సో ఆ రోజు వరకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ అభ్యర్థి పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 29th of April వరకు వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్స్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 13th of May 2024. ఆ రోజు పోలింగ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 5 PM వరకు యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రొసీజర్స్. అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th June 2024 అవుతుంది. సో దిస్ విల్ బి ది పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్ 16th March 2024 ఏదైతే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రక్రియని, ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. సో ప్రతి ఒక్క పొలిటికల్ క్యాండిడేట్స్ ఆర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దట్ 5th of June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. అండ్ బేసిక్లీ సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్కి రిటర్నింగ్ ఆఫీసర్ నేను అంటే మధుకర్ నాయక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాను. నాతో పాటు ఇంకో 4 AROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో వన్ ఇస్ మిస్సెస్ చంద్రావతి గారు, షీ ఈస్ ది లా ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. తర్వాత నెక్స్ట్ పాల్ సింగ్ గారు, సో తను హీఈస్ ఆల్సో ARO, హీఈస్ ద DAO ఇన్ RDO ఆఫీస్ సికింద్రాబాద్. సో తను కూడా హీల్ బి దేర్. దెన్ నెక్స్ట్ మిస్టర్ దేవేందర్ గారు, he is also one of the assistant returning officer who is the health superintendent of Secunderabad Cantonment Board. The fourth ARO is Mr. Ashok Kumar, who is the MRO Tirmalgiri. So tani inkoka ARO. So that is the basic thing. And ESARI basically as per the last time, so all applications, permissions koraku edaithe pedtunnaro, we have been requesting that andaru dani Suvidha app, edaithe election commission Suvidha app anchindo దాని ద్వారా అప్లై చేయాలని చెప్పేసి మినిమం 2 days ఇన్ అడ్వాన్స్ నోటీస్లో మాకు అప్లై చేయాలి. సో మేము పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాము దట్ ఏదైతే ఈ సువిధా యాప్ ఉందో దాని ద్వారా సో వాళ్ళ పర్మిషన్స్ గురించి చేయొచ్చు. సో రిక్వెస్ట్ చేస్తే మేము విత్ ఇన్ ది టైమ్ లైన్స్ మేము కూడా దాని శాంక్షన్స్ ఇచ్చేటట్టు, అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ మొబైల్. సో వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పర్మిషన్ కూడా అదే మొబైల్ ఏదైతే